కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వయంగా పాల్గొని ఇన్ఛార్జ్ కమిషనర్ కు ఫిర్యాదు అందజేశారు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 70 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎమ్మెల్యే సమక్షంలో ఇన్ఛార్జ్ కమిషనర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుపై సంబంధిత శాఖ అధికారులతో తక్షణమే సమీక్ష నిర్వహించి సమస్యల మూల కారణాలను గుర్తించి శాఖల మధ్య సమన్వయంతో పరిష్కారం సాధించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు చేరువయ్యే పరిపాలనా విధానమే నిజమైన పాలనకు నిదర్శనమని అన్నారు. ప్రజా పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని, సమస్యల పరిష్కారం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్ఈపి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిసిపి కృష్ణారావు, డిపిఆర్ఓ శైలజ, ఈఈ కనకారావు, ఏసీపీ శ్రీధర్, విద్యుత్ శాఖ ఈఈ, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ కార్పొరేషన్ ఆఫీస్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మాతో పాటు కమిషనర్ గారు, అన్ని డిపార్ట్మెంట్ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్తో కలిసి ఈరోజు గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా మేము పాల్గొనడం జరిగింది. తర్వాత మేము కూడా మా ఆఫీస్లో ఫ్రైడే గ్రీవెన్స్ పెడుతుంటాం. ప్రతిరోజు గ్రీవెన్స్ ఉంటుంది కానీ ఈరోజు అధికారులతో కలిసి గ్రీవెన్స్ ఇది. ఈరోజు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈరోజు అధికారులతో కూర్చోవడం వల్ల ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఒక క్లారిటీ కూడా వస్తుంది. వీళ్ళందరితో కూర్చోవడం వల్ల వెంటనే ఆ సమస్య వాళ్ళకి చెప్పడం, ఆ సమస్య పరిష్కారం కోసం వాళ్ళకి వినిపించడం, వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది, వెంటనే స్పందిస్తారు, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు, ఆ సమస్యను పరిష్కారం చేస్తారు. ప్రతి సోమవారం ఈ విధంగా కమిషనర్స్తో ఆల్ డిపార్ట్మెంట్స్తో గ్రీవెన్స్ పాల్గొనడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ విధంగా చేయడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవడానికి ఇది గొప్ప వేదిక అవుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం చాలా సమస్యలు, కొన్ని ఫైనాన్స్తో కూడుకున్న సమస్యలు ఉంటాయి, అవి తొందరగా అవ్వు. కానీ నాన్ ఫైనాన్స్ వర్క్స్ చాలా ఉంటాయి ఇమీడియట్లీ చేసి. ఈరోజు చూస్తున్నాం చాలామంది మా కాలువలన్నీ పూడికలు తీయక మునిగిపోతున్నాయండి, రోడ్లు మునిగిపోతున్నాయండి, శానిటేషన్ సరిగ్గా లేదని చెప్తున్నారు. అవన్నీ కూడా ఇమీడియట్లీ చేసే పనులన్నీ కూడా. కొన్ని చోట్ల అయితే లైట్లు వెలగట్లేదని, ఆ లైట్లు చెప్పామండి చేయలేదని చెప్తే వెంటనే చేసుకునే పనులన్నీ కూడా. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో హౌసింగ్ ఇచ్చారు మాకు గత ప్రభుత్వం, ఆ ఇల్లులు ఇంకా పూర్తి అవ్వలేదని చెప్తున్నారు. అది ఇప్పుడు ఉండే సమస్య. కానీ ఇక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు, దాని ప్రాబ్లం ఏంటని చెప్పడానికి ఇమీడియట్లీ దాని మీద రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగా కొన్ని ట్రాఫిక్ సమస్యలు, కొన్ని చోట్లయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని అల్లరి మొక్కలు అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. ఇమీడియట్లీ పోలీస్ చెప్తున్నాం అవి పరిష్కారం చేయడానికి. ఇది గొప్ప వేదిక ఈ రోజున. ఈరోజు అందుకే మేము కూడా నిర్ణయం తీసుకున్నాం. ప్రతి సోమవారం కూడా కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి అందరు అధికారులతో కలిసి గ్రీవెన్స్లో నేను కూడా పాల్గొంటాను. దానివల్ల కాకినాడ పట్టణంలో అభివృద్ధి పరచుకోవడానికి, ప్రజా సమస్యలు తీర్చడానికి ఇది గొప్ప వేదిక అవుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను.